ఏపీ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు బీటెక్ రవి. కడపలో వైసీపీ ఓటమి తథ్యమన్నారు మంత్రి గంటా. గత కొద్ది రోజులుగా కూడా జిల్లాలో మారుతున్న సమీకరణలు అన్నీ చూసిన తర్వాత ఈ ఎన్నికలో రవి గెలుపు సుస్పష్టం. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, జయరాములు కావచ్చు, అలాగే చెంగల్రాయుడు ఎమ్మెల్సీ కావచ్చు, ఇతర నాయకులు కూడా పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరటం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే కాకుండా ఈరోజు జడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల్లో ఎవరికైతే ఓట్లు ఉన్నాయో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మేము ఈ ఎన్నిక గెలవడం అనేది నల్లేరు మీద నడకలాంటిదే. మొట్టమొదటిసారి కడప జిల్లాలో వైఎస్ఆర్ వాళ్ళకు ఓటమి భయం అనేది ఎన్నికలకు ముందే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇది లిమిటెడ్ ఓట్ల ఎలక్షను. ఇందులో టోటల్ ఓట్స్ వచ్చేసి 840 ఉన్నాయి. మా శిబిరంలో ఇప్పటికే దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ కన్నా మేము చాలా ఎక్కువగా ఉన్నాము. అందుకే వాళ్ళు ఎలక్షన్ పోవాలంటే ఏదో ఒక రీజన్ చెప్పాలి కాబట్టి మాకు క్రాస్ ఓటింగ్ పడుతుంది అంటున్నారు. క్రాస్ ఓటింగ్ పడాలని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, మా నాన్న దివంగత నాయకుడు, ప్రీతం నాయకుడు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి దాదాపు 10 రోజుల కిందటి నుంచే క్యాంప్ ఎందుకు మెయింటైన్ చేశారు? వాళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తే వాళ్ళు ఎవరికి ఓటు వేసేదో తెలుస్తుంది. కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార విపక్ష పార్టీల అభ్యర్థుల నామినేషన్ పర్వం ముగియకముందే దౌర్జన్యాల పర్వం మాత్రం ప్రారంభమైంది. ఎవరికి వారు తమదే గెలుపంటూ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ అంతర్గతంగా గెలుపుపై ఇరు పార్టీలకు సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు కూడా కొనసాగుతున్నాయి. ఈరోజు ఎర్రగుంట్ల, కడపలో జరిగిన సంఘటనలు ఈ ఎన్నికలను ఇరు పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయో తేటతెల్లం చేస్తున్నాయి. ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 17వ వార్డు వైసీపీ కౌన్సిలర్ దివ్య కిడ్నాప్నకు టీడీపీ వర్గాలు ప్రయత్నించాయి. దీనిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన 2 కార్యకర్తలు గాయపడ్డారు. అలాగే కడప నగరానికి చెందిన 47వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ పాకా సురేష్ 7గురితో కలిసి 6 నెలల కిందట టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తదనంతర పరిణామాలలో భాగంగా పాకా సురేష్, అతని అనుచర వర్గం తిరిగి సొంత గుట్టుకు చేరింది. ఈ నేపథ్యంలో ఈరోజు కార్పొరేషన్ కార్యాలయం వద్ద పాకా సురేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అడ్డుగా వచ్చిన మరో 2 కూడా దాడి చేసి పరారయ్యారు. ఈ దాడి వెనుక టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీటెక్ రవి కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ను సంప్రదించాలని వైసీపీ శ్రేణులు యోచిస్తున్నాయి.